చాలా మంది యూట్యూబ్‌లో వీడియోస్ అయితే చేస్తుంటారు చూడండి. వీడియోస్ చేసినప్పుడు వాళ్ళు ఎడిటింగ్‌లో ఏదైతే చేస్తారో కొంచెం గ్లిప్స్ అయితే యాడ్ చేస్తారండి. గ్లిప్స్ అంటే ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుంటే ఇక్కడ ఏమైనా ఫోన్ యాక్షన్ గాని గ్లిమ్స్ అయితే యూజ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ గ్లిమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చింది సార్ ఫ్రెండ్స్ అదే గ్లిమ్స్. ఆ గ్లిమ్స్ ఏ విధంగా అంటే మీరు చాలా మంది ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ అంటే ఆడియన్స్ చూస్తుండొచ్చు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ విధంగా గ్లిమ్స్ అయితే చూస్తుంటారు. ఆడియన్స్ బోర్ కొట్టుకోకుండా గ్లిమ్స్ అయితే యూజ్ చేస్తుంటారు. ఈ విధంగా చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే యూట్యూబ్ నుంచి తర్వాత క్రోమ్ నుంచి తర్వాత గూగుల్ నుంచి ఈ విధంగా అయితే ఏం చేస్తున్నారంటే గూగుల్‌లోకెళ్ళేసి సెర్చ్ చేసి ఈ విధంగా పిక్చర్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నారు. వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకొని తర్వాత యూట్యూబ్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకుంటారు. డౌన్‌లోడ్ చేసుకుంటే ఏమైనా అయితదంటే ఖచ్చితంగా అయితే ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే రివ్యూ కంటెంట్ ఏదో ఇస్తుంది. మనం మోనిటైజేషన్ చేస్తాం చూడండి. అప్పుడైతే ఏమైతే చాలా అయితే ప్రాబ్లమ్ అయితే జరుగుతుంది. కాపీరైట్ వీడియోస్ అవన్నీ. మనం ఏదైతే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి తీసుకుంటాం చూడండి. సెర్చ్ చేయడానికి, తీసుకోవడానికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఇది ఏంటంటే మీకు ఈరోజు వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా మీరు అన్‌లిమిటెడ్‌గా అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఏ విధంగా అయితే మీరు కూడా మీ గ్లిమ్స్ అయితే వీడియోకి నో కాపీరైట్స్ వీడియోకి యాడ్ అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి ఫస్ట్‌గా అయితే ఏం చేస్తారంటే యూట్యూబ్ అప్లికేషన్ చూడండి దీనైతే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్‌గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ ఏమైతే చేస్తారంటే అంటే నేచురల్ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అయితే క్లిక్ చేయండి. నేషనల్ బ్యాక్‌గ్రౌండ్ క్లిక్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఈ విధంగా వీడియోస్ అయితే వస్తాయి కదా! ఈ విధంగా వీడియో వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ వీడియో అయితే యూజ్ చేస్తారో చూడండి. వీడియోస్ యూజ్ చేసినప్పుడు మీ వీడియోకి అయితే గ్లిమ్స్ అయితే యూజ్ చేసినప్పుడు అయితే అది బ్యాక్‌గ్రౌండ్ అయినా యూజ్ చేయండి. ఏదైనా యూజ్ చేసినప్పుడు ఏమైతదంటే కాపీరైట్ అయితే పడుతది. ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ అయితే వస్తుంటాయి చూడండి. మీరు బ్యాక్‌గ్రౌండ్ అనే విధంగా మీరు గ్లిమ్స్ యూజ్ చేసుకుంటారు. తర్వాత మీరు సైడ్‌లో ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటారు. అంటే గ్లిమ్స్ ఏదైతే యూజ్ చేసుకుంటారంటే ఇప్పుడు మీరు వీడియోస్ అయితే చేసినప్పుడు గ్లిమ్స్ అయితే యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి గ్లిమ్స్ యూజ్ చేస్తాం ఫస్ట్‌కి అయితే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 3 లైన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సెర్చ్ ఫిల్టర్స్ అయితే క్లిక్ చేయండి. సెర్చ్ ఫిల్టర్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్రియేటివిటీ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుందంటే నో కాపీరైట్ వీడియోస్ అయితే ఉంటాయి చూడండి ఈ విధంగా క్లిమ్స్ యూజ్ చేసినప్పుడు ఈ విధంగా అయితే మనకి బాగుంటాయి చూడండి ఈ విధంగా చూడండి ఇక్కడ మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో ఇందులో నో కాపీరైట్ వీడియో అయితే ఉంటాయి చూడండి నో కాపీరైట్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ చూడండి ఈ విధంగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే నో కాపీరైట్ వీడియోస్ అయితే ఉన్నాయి. తర్వాత ఏం చేస్తారంటే ఇంకొక స్టెప్ అయితే ఉంది. అదే స్టెప్ అంటే మీరు అది యూజ్ చేస్తే కాపీరైట్స్ అయితే రావు. ఇది కాపీరైట్స్ నో వీడియోస్ కాబట్టి యూజ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు. ఏమైతే ఎక్కువ యూజ్ చేయకండి. ఇంకొక స్టెప్ అయితే చెప్తాను ఆ విధంగా అయితే యూజ్ చేసుకోండి. ఫస్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ ఏం చేస్తారు సేమ్ ఆ సెర్చ్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి నేచురల్ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెర్చ్ అయితే చేశాను. ఇక్కడ మీరు సెర్చ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఉంది దీన్ని అయితే క్లిక్ ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే చాలా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ సెర్చ్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే చాలా అయితే ఉన్నాయి. మీరు గ్లిమ్స్ ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి చాలా అయితే ఉన్నాయి. తర్వాత బ్యూటీ ట్రీ రోడ్ వాల్పేపర్ తర్వాత చూడండి ఇక్కడ చాలా అయితే ఫారెస్ట్ తర్వాత చూడండి చాలా ఫ్లవర్స్ 4K వాల్పేపర్ ట్రావెలింగ్ తర్వాత మీకు చాలా అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు చాలా అయితే ఉంటాయి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే చెప్తున్నాను చూడండి ఈ విధంగా మీరు సెర్చ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మీకు ఏదైతే చెప్తున్నా చూడండి సెర్చ్ ఏమైతే చేయొచ్చు అంటే ఇక్కడ మీకు చూడండి చాలా అయితే ఉన్నాయి. గ్రాఫిక్స్ డిజైనర్ రైటింగ్ తర్వాత ఇక్కడ స్మైలింగ్ తర్వాత రన్నింగ్ తర్వాత ప్లాంట్ తర్వాత చూడండి కిడ్స్ తర్వాత ఫార్మర్స్ చాలా అయితే ఉన్నాయి చూడండి కిడ్స్ అయితే క్లిక్ చేసేస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ చాలా అయితే ఉంటాయి. మీరు గ్లిమ్స్ ఏదైతే చెప్తుంటారో ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా అయితే సెర్చ్ చేయొచ్చు. తర్వాత ఏమైతే సెర్చ్ చేస్తారంటే ఇక్కడ చూడండి యూట్యూబ్ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ సెర్చ్ చేసిన తర్వాత చూడండి సెర్చ్ చేయండి. ఇక్కడ ఈ విధంగా సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. యూట్యూబ్లో జనాలు ఈ విధంగా అయితే చూస్తున్నారని ఈ విధంగా అయితే చెప్పండి డౌన్లోడ్ అయితే చేసుకుంటుంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని అలా అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయిన తర్వాత ప్లే చేసి చూపిస్తారు చూడండి. ఇక్కడ చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా పే అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా స్టెప్ అయితే యూజ్ చేయండి. స్టెప్ యూజ్ చేస్తే ఏమంటారంటే కాపీరైట్స్ ఇస్తారా చూడండి. చాలామంది బిగినర్స్ అంటే యూట్యూబర్స్కి తెలియకోకుండా గ్లిమ్స్ యూజ్ చేస్తుంటారు. అంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా ఇదైతే యూజ్ చేస్తారు చూడండి. ఇక్కడ చాలా అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇక్కడ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ యూట్యూబ్ సెర్చ్ చేస్తే ఈ విధంగా అయితే సబ్స్క్రైబర్స్ ఉంది. తర్వాత ఒక్కొక్క మూమెంట్ని ఈ విధంగా సెర్చ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి చూడండి. సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సబ్స్క్రైబ్లో 99 వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి. ఈ విధంగా మీరు వీడియోస్ అయితే యూజ్ చేయొచ్చు చూడండి. ఇక్కడ చాలా అయితే వీడియోస్ ఉన్నాయి. తర్వాత చూడండి యూట్యూబ్ తర్వాత ఇక్కడ చూడండి సోషల్ మీడియా అయితే క్లిక్ చేయండి. సోషల్ మీడియా క్లిక్ చేస్తే ఈ విధంగా వీడియోస్ అయితే వచ్చేసండి. స్క్రోలింగ్ అంటే మీరు చెప్తుంటారు స్క్రోల్ చేస్తున్నారంటే జనాలు ఈ విధంగా గ్లిమ్స్ అయితే యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. అంటే చెప్పేది అంటే ఇప్పుడు నేను మాట్లాడుతాను చూడండి. ఇక్కడ జనాలు అయితే ఇన్స్టాగ్రామ్లో చాలామంది అయితే చూస్తున్నారు. అంటే ఈ విధంగా క్లిమ్స్ వచ్చేస్తుంది. అట్లా మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు చాలామందికి కైన్ మాస్టర్ ఎడిటింగ్ నేర్చుకోకుంటే ఆల్రెడీ మన ఛానల్ ఉంది డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇస్తాను. వీళ్ళైతే ఎడిటింగ్ అయితే పూర్తిగా అయితే నేర్చుకోవచ్చు. A to Z అయితే కైన్ మాస్టర్ గురించి పూర్తిగా నేర్పించాను. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ ప్రాసెస్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా సెకండ్ కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ అయితే ఉంటాయి చూడండి. అవి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఈ పేడ్ అయితే ఉంటాయి కొన్ని పేడ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మరి ఫ్రీగా ఉండేది మాత్రమే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏం లేదు సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి సెర్చ్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ
న్యాచురల్ న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ వీడియో సెర్చ్ చేస్తే ఏమవుతుంది ఈ విధంగా అయితే వస్తుంది. మీరు సెర్చ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్, మీరు పూర్తిగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూసారా కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు సింపుల్గా అయితే నేను చూపించాను, ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంది యూట్యూబర్లు, పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే ఉంటారు చూడండి. చాలా మంది మీరు చూస్తుంటారు వీడియోస్కి, వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఆడియన్స్కి రావాలి కాబట్టి ఈ విధంగా అయితే వాళ్ళు గ్లిమ్స్ అయితే యూజ్ చేస్తుంటారు. అంటే సైడ్లో ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే గ్లిమ్స్ అయితే యాడ్ చేసి ఆడియన్స్కి చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు కూడా ఏదైనా వీడియోస్ అయితే చేస్తుంటే బయోగ్రఫీ వీడియోలు అయితే హిస్టరీ మూవీస్ అంటే హిస్టరీ గురించి ఏమైనా చెప్పడం కానీ, బయోగ్రఫీ గురించి అంటే ఏమన్నా కథ గురించి చెప్పడానికి ఏమైనా సరే, ఏమన్నా దేవుని గురించి చెప్పడం, గాడ్ గురించి ఏమన్నా ఏదైనా ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు జనాలు ఏదైతే చూస్తున్నారో దాని గురించి మీరు ఏమైనా గ్లిమ్స్ యూజ్ చేయడం ఉంటుంది. ఈ విధంగా గ్లిమ్స్ అయితే యూజ్ చేస్తే ఏమైతే ఆడియన్స్ చూడడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అందుకు మీకు ఈ విధంగా చాలా మందికి అయితే తెలియకూడదు ఏంటంటే యూజ్ ఏ విధంగా గ్లిమ్స్ అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఏదో ఒకటి గ్లిమ్స్ తీసుకొని అయితే యూజ్ చేసుకొని అయితే కాపీరైట్స్ అయితే తెచ్చుకుంటారు. ఈ విధంగా అయితే తెచ్చుకోకండి. ఈ విధంగా మీకు చూపిస్తాను, ఈ విధంగా ప్రాసెస్ అయితే తీసుకొని చేసుకోండి. చూడండి గ్లిమ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. క్రోమ్ వెబ్సైట్ లో వెళ్ళి ఈ విధంగా సెర్చ్ చేసి ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా అయితే ఉంటుంది ప్రాసెస్. ఈజీగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పేడ్ అయితే ఆప్షన్ చేసిన పేడ్ ఆప్షన్ అయితే డబ్బులు కట్టి అయితే తీసుకోకుండా చాలా అయితే మనకి అవసరం లేదు. ఫ్రీగా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. ఫ్రీగా ఉండే వీడియోస్ మాత్రమే తీసుకొని మరి డౌన్లోడ్ అయితే చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బై బై.